అసలు ఏ ఇంట్లో మీ అందరు ఎందుకున్నారు? ఏం జరిగింది? ఏమవుతుంది? ఒక్క పూటలో అందరి రాతలు తలకిందులయ్యాయి. ఆ ఇల్లు పోయింది. ఇదిగో ఈ ఇల్లు మిగిలింది. పార్వతి, ఆపుతావా? హ్మ్. కొత్త జంట మొదటిసారి ఇంట్లోకి అడుగు పెడితే వాళ్ళకి మర్యాద చేయకుండా ఏంటా మాటలు? ఆ, మీరు కూర్చోండి అమ్మా. నువ్వు ముందెళ్ళి కాఫీ ఆ, పట్టరా. సరిపోయింది. ఆ ఇంట్లో అంటే మనకి పాడుండేది. ఎప్పుడు పడితే అప్పుడు పాలుండేవి. ఇంకిప్పుడు ఈ ఇంట్లో ఆ రెండూ లేవుగా. ఎక్కడి నుంచి కొట్టుకురమ్మంటారు? పోలే కదా, నేను తీసుకుని వస్తా. హ్మ్. రామచంద్ర, కొత్తగా పెళ్లి చేసుకుని మనవడు మనవరాలి ఇంటికొచ్చారు. ఈ ఇంట్లో అల్లుడికి మర్యాద చేయడానికి కూడా గతి లేని పరిస్థితి కల్పించావా? ఏమిటిది భగవంతుడా? నానమ్మ, ఇప్పటికైనా నిజం చెప్తావా? ఏమైంది? చెప్పమ్మా. మా నోళ్లు మూయించి నీ నోరు మూసినంత మాత్రాన నిజం బయటపడకుండా ఉండదు కదా. అడుగుతుంది కదా, చెప్పు. మరే అత్తగారింట్లో ఉంది చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని ఆపారు. అది బాగుంది. ఇప్పుడు ఈ ఇంటికొచ్చింది కదా, మన బ్రతుకులు చూసింది కదా.